వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. భాస్కర్ రెడ్డి, మాలపాటి భాస్కర్ రెడ్డి ఈయన పేరు. ఈయన ఒక ఎన్ఆర్ఐ, లండన్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మరి ఈయన నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో లండన్లో ఉద్యోగం చేసుకునేవాడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని చాలామందికి రకరకాల అనుమానాలు రావచ్చు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తి కాదు ఇతను భాష అత్యంత జుగుప్సాకరంతో పాటు ఒక ఉన్మాదం కనపడుతుంది ఇతనిలో. అంటే ఒక సైకోతత్వం. సాధారణంగా ప్రతి మనిషికి ఒక సినిమా యాక్టర్ని అభిమానిస్తాడు, ప్రతి మనిషి ఒక రాజకీయ నాయకుని అభిమానిస్తాడు, తన కులాన్ని అభిమానించుకుంటాడు, తన మతాన్ని అభిమానించుకుంటాడు. తప్పులేదు. మన కులాల్ని మన మతాన్ని ప్రేమించాలి, అభిమానించుకోవాలి. పరకులాలను పరమతాలను కూడా ప్రేమించాలి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ ఇతనేంటి, ఇతరుల మీద విపరీతమైనటువంటి విద్వేషాలని వెళ్ళగక్కుతూ ఉంటాడు. కాబట్టే ఇతను ఇప్పుడు కటకటాలు పాలవ్వాల్సి వచ్చింది. అయితే ఇతని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఇతను మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. ఎందుకంటే ఇతను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇతను ఇండియా వచ్చేటప్పుడే దాదాపుగా 80% గతంలో ఇతను పెట్టిన పోస్టులన్నీ ప్రైవేట్లో పెట్టాడు. కానీ కొన్ని స్క్రీన్ షాట్లు కూడా దొరికినాయి, పోలీసుల దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి అనుకోండి. ఇతను రామోజీరావు గారి మరణం మీద కూడా జుగుప్సాకరమైన పోస్ట్ పెట్టాడు. గురువు పోయాడు, శిష్యుడు ఎప్పుడు పోతాడు అని. అంటే ఎంతకి దిగజారి మాటలవి. మీరు రాజకీయంగా చంద్రబాబు గారిని ఓడించండి, లోకేష్ గారిని ఓడించండి, తప్పులేదు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి. కానీ మనిషి పోవాలని కోరుకోవడం ఏంటి, ఆ పైశాసికత్వం ఏంటి? సరే, ఇతను గతంలో మాట్లాడిన మాటలు ఒక చిన్న క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. 22 రౌండ్లు ఉన్నాయి కాబట్టి కంగారు పడమాకండి. కొంతమంది మరి పానిక్ అయిపోతున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ అన్నారు. ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే ఆడవే అనేటికన్నా అవి ఒక బొంబాయి మండలం, ఓకే, పేటిఎం డాగ్స్ అంట, ఇవో అంట, మండలం లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే అన్న పీకుతారండి. ఏమన్నా 4వ తారీఖు వచ్చింది, ఏది నీ ఎర్రబుక్కు తెరవండి, లేదా ఎవరన్నా వచ్చి పీకేదే ఉంటే పీకండి. పీకుడు ఉండదు ఏమన్నా కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి. అండ్ వైఎస్ఆర్సీపీ విన్నారు కదా, ఏం బీగుతారనని మాట్లాడుతున్నాడు అతను. తెలుగుదేశం పార్టీ మహిళల్ని బొంబాయి మండలని మాట్లాడుతున్నాడు. విన్నారు కదా, ఎంత నీచమైన భాష అది. అంటే ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అవి. అంటే ఆ రోజు అతనికి మదం, అహంకారం ఎత్తుకెక్కింది. తన పార్టీ మీద తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అది అభిమానం తారాస్థాయికి వెళ్ళిపోయి ఒక పైశాచికత్వానికి, ఇతర పార్టీల మీద పైశాచికత్వానికి అది దారి తీసింది. రెడ్ బుక్ ఏం చేస్తారు, అది ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు అతను పెట్టినటువంటి వీడియో. ఇంకా అంతకుముందు అసలు అరాచకం అతను. మరి ఇప్పుడు ఏమైంది మీకు ఒకసారి చూద్దాం. వైకాపా ఆదేశాల మేరకే అసభ్య పోస్టులు పెట్టా, విచారణలో అంగీకరించిన భాస్కర్ రెడ్డి. అరెస్టు సమయంలో కానిస్టేబుల్పై అతని సోదరుడు దాడులు గొడిదిగారా. ఇద్దరికి రిమాండ్ విధించిన కోర్టు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావు విదేశాల్లో, మంచి జీతం, ఎంత తక్కువ వేసుకున్నా కనీసం నెలకు 2-3 లక్షలు సంపాదించుకుంటున్నాడు. బేసిక్గా లండన్ కానీ ఇతర దేశాలు, అమెరికా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబులకి అయితే. మరి లండన్లో ఉద్యోగం అంటే తక్కువ నెలకు 2-3 లక్షల పైన సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి వేతనం, హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితం. ఆ డబ్బుల్లో మీరు సంపాదించే డబ్బుల్లో 20% మీ పార్టీకి ఖర్చు పెట్టుకోండి, తప్పే ఉంది. మీ పార్టీ పేరుతో, మీ అధినాయకుడి పేరుతో, లేకపోతే దివంగత రాజశేఖర రెడ్డి గారి పేరుతో 10 మందికి అన్నదానం చేయండి, 10 మంది పిల్లల్ని చదివించండి, పేదవాళ్ళని 10 మందికి వసతులు, అవకాశాలు కల్పించండి. అంతేగాని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి పోకళ్ళు, ఇది ఎవరు చేసినా తప్పే. మనం కూడా గతంలో నేను అనేక సందర్భాలు చెప్పాను. ఇది ఒక వైసీపీకే కాదు, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి కూడా వర్తిస్తుంది. పెనమలూరు, విదేశాల్లో ఉండి సామాజిక మాధ్యమాల్లో తెదేపా, జనసేన నేతలు మహిళలపై అసభ్యకరంగా, అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్న వైకాపా సానుభూతిపరుడు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డిని పెనమలూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై దాడి చేసిన అతని అన్న ఓబుల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. చూడండి, మర్చిపోయి ఉంటారు, ఇది వైకాపా ప్రభుత్వం అనుకొని పోలీసుల మీద కూడా దాడికి వెళ్ళారంట. ఇద్దరిని శుక్రవారం వేర్వేరుగా కోర్టుల్లో హాజరుపరచగా న్యాయాధికారులు రిమాండ్ విధించారు.
పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి లండన్లో ఉంటూ 3 ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో అత్యంత నీచమైన పోస్టులు పెడుతున్నాడు. వాటిలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. వైకాపా కార్యాలయం ఆదేశాల మేరకే తాను సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో భాస్కర్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం. అంటే ఇంత దారుణంగా ఓడిగడుతున్నారు ఈ వైసీపీ కార్యాలయం? లేకపోతే ఇతరైనా అబద్ధం చెప్పు ఉండాలి, లేకపోతే వాళ్ళైనా నిజంగానే ఆ విధంగా ఇతను ప్రోత్సహించి ఉండాలి. తండ్రి మరణంతో వచ్చి చిక్కాడు. నిందితుడి కుటుంబం 30 ఏళ్ల కిందట నెల్లూరు జిల్లా అనాసాగరం మండలం వెంగంపల్లి నుంచి చోడవరానికి వలస వచ్చింది. 10 ఏళ్ల కిందట భాస్కర్ రెడ్డి చదువు కోసం లండన్కి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. చక్కగా 10 ఏళ్ల క్రితం వెళ్ళాడంట లండన్కి. ప్రశాంతంగా అక్కడ చదువుకొని ఉంటాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటాడు, మాస్టర్స్, మంచి ఉద్యోగం చేసి ఉంటాడు, మంచిగానే స్థిరపడి ఉంటాడు అతను ఆర్థికంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మరి ఈ జబ్బేంటి? ఈ జబ్బేంటి? తండ్రి మరణించడంతో లండన్ నుంచి సొంతూరుకు వచ్చాడు. అతను గుర్తించిన తెదేపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డికి అనారోగ్యంతో విజయవాడ పోరంకిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స కోసం గురువారం వచ్చాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 2వ ఏసీఎంఎం కోర్టు న్యాయాధికారి రాధిక ఎదుట హాజరుపరిచారు. చూసారా, పాపం వాళ్ళ నాన్నగారు చనిపోతే వచ్చాడు. మరి ఈరోజు పరిస్థితి ఏమైంది? ప్రశాంతంగా మరి మీ నాన్నగారి కార్యక్రమాలు, దాన సంస్కారాలు చేసుకోగలిగారా? రేపు మీ నాన్నగారు పెద్ద కర్మ 10 మంది మీ బంధువులు పిలిచి ఆయన జ్ఞాపకార్థంగా ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ 10 మందికి భోజనం పెట్టి మీ నాన్నగారు పెద్ద కర్మ ప్రశాంతంగా చేసుకోగలిగారా? జగన్మోహన్ రెడ్డి వచ్చాడా ఇప్పుడు మీకోసం ఏమన్నా? ఎందుకు మీకు ఇంత కర్మ? ఒక ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఎట్లా మాట్లాడినా రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు. తనను పోలీసు విచారణలో కొట్టారంటూ నిందితుడు కోర్టులో చెప్పాడు. దీంతో సిఐ, ఎస్ఐలు వివరణ ఇవ్వాలని, నిందితుడిని రిమాండ్కు తరలించేటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేపించి నివేదిక సమర్పించాలని న్యాయాధికారి ఆదేశించారు. నిందితుడికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అతని అన్న ఓబుల్ రెడ్డిని అవనగడ్డ జైలుకు తరలించారు. ఏం కష్టం వచ్చింది మీకు? ఏం కర్మ పట్టింది మీకు? చక్కగా చదువుకున్నారు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారా? మీ నాన్నగారు మరణించినప్పుడు మరి ఈరోజు ఆయన దాన సంస్కారాలు, ఆయన పెద్ద కర్మ చేసుకునేటువంటి అదృష్టం కూడా మీరు నోచుకోలేకపోయారు. కారణం విపరీతమైనటువంటి అహంకార ధోరణి అవ్వచ్చు, లేకపోతే మీ నాయకుడి మీద మీకున్నటువంటి దురభిమానం అవ్వచ్చు. దురభిమానమే దీనికి కారణం. లేకపోతే మీకున్నటువంటి విపరీతమైనటువంటి సామాజిక అహంకారమైనా ఉండొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ నగరానికి చెందిన సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో భాస్కర్ రెడ్డిపై విజయవాడలోని సైబర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. నిందితుడిపై లండన్లోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. ఎందుకు ఇలాంటి పరిస్థితిని మీరు కొని తెచ్చుకున్నారంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఇది ఈయన ఫేస్బుక్ ప్రొఫైల్ అండి. ఈయన అన్నీ కూడా మనం చెక్ చేస్తే చాలా వరకు లాక్లో పెట్టేసుకున్నాడు ఆయన ప్రైవేట్లో. బహుశా ఆయనకి ఒక అవగాహన ఉంటుంది. ఇండియా వచ్చేటప్పుడే చూశారు కదా, పోస్టులన్నీ ప్రైవేట్లో పెట్టాడు ఆయన. ఈ పోస్టులన్నీ ప్రైవేట్లో, ఎన్నో పోస్టులన్నీ ప్రైవేట్లో పెట్టాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానం ఉంది. చక్కగా ఆయన గురించి పెట్టుకుంటున్నాడు, తప్పులేదు. విపరీతంగా ఎంత దారుణం అంటే, సరే జగన్ గారి గురించి పొగుడుకుంటూ పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ మరి ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇష్టానుసారంగా దూషించడం అనేది చాలా దుర్మార్గం, అది దురదృష్టం. సో కాబట్టి ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా ఒక గుణపాఠం. ప్రతి రాజకీయ పార్టీని అభిమానించేటువంటి సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం. మరి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదమైనటువంటి వేతనాన్ని పొందుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కోర్టుకు వెళ్ళి మరి ఈరోజు వాళ్ళు చేసిన తప్పుకి మరి భవిష్యత్తులో అనుభవించేటువంటి శిక్ష ఏదైతే ఉందో అది మరి ఈ ఎపిసోడ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈ విధంగా ఎవరో కూడా తయారవ్వద్దు, ఈ విధంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా చెలరేగిపోవద్దు. మీకు మీ నాయకుడి మీద లేకపోతే మీ సామాజిక వర్గం మీద, మీ మతం మీద అభిమానం ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి, వాళ్ళను పొగుడుకోండి, వాళ్ళు చేసిన గొప్ప పనులు చెప్పండి. అంతేగాని ఎదుటి కులాలను చెందినటువంటి వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేష, అసూయంతో మీరు కనుక చెలరేగిపోతే మరొక మాలపాటి భాస్కర్ రెడ్డి లాగా మరి కటకటాల వెనక వెళ్లాల్సి వస్తుంది.